హాయ్ అండి. ప్రోమో ఇప్పుడే చూసాను. ప్రోమో అయితే హైలైట్ ఉంది. కళ్యాణ్‌కి అయితే గట్టి వార్నింగ్ ఉంటది. కళ్యాణ్‌కి, రీతూకి ఇంకోటి తనుజకైతే స్మాల్ వార్నింగ్ ఉంటది. సో, కళ్యాణ్‌ని ఏ విషయంలో అడుగుతాడంటే, కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్‌గా ఉన్నప్పుడు బూతులు వాడొచ్చా అని అడుగుతాడనమాట. ఎందుకు బూతులు వాడావు కళ్యాణ్ అని చెప్పి అడుగుతాడనమాట. అడిగినప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, సార్ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాలేదు సార్. సో, నేను కొంచెం చాలా అగ్రెసివ్‌గా ఉన్నా. అందుకే ఆ మాటల్లో ఏం మాట్లాడినా నాకే అర్థం కాలేదు. సో, అలా మాట్లాడేసా సార్ అని చెప్పి అంటాడనమాట. సో, నేను ఏం మాట్లాడినా కూడా నాకు గుర్తులేదు సార్ అని చెప్తానమాట. అంటే నీకు కోపం వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతావా అని చెప్పి అంటాడనమాట. సో, సారీ సార్ అని చెప్తే ఇంకోటి రీతుని లేపుతాడనమాట. రీతుని లేపి వాళ్ళు ఇమాన్యుల్ అండ్ డెమోన్ నామినేషన్‌లో నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతానమాట. అడిగినప్పుడు సార్ ఈ డెమోన్ గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు సార్. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది అక్కడ ఉన్నందుకు అని చెప్పి అంటారనమాట. డెమోన్‌కి నోరు లేదా? తనకి తను డిఫెండ్ చేసుకోలేడా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నాకు సార్ అన్నప్పుడు, సార్ అట్లని కాదు సార్, తన గురించి అందరూ అక్కడనే ఉన్నారు కదా, చెప్దామని చెప్పాను అంతే. తన గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పాను. అంతకు మించి ఏం లేదు సార్ అంటే, నువ్వెందుకు క్లారిటీ ఇవ్వాలి? డెమోన్‌కి చేత కదా, డెమోన్ మాట్లాడుకుంటా వాళ్ళ నామినేషన్‌లో నువ్వేంది మధ్యలో మాట్లాడని చెప్పి నాకు సార్ ఫైర్ అవుతాడనమాట. అప్పుడు ఇంకోటి డెమోన్ అడుగుతాడనమాట. ఇప్పటికైనా నీ గురించి నువ్వు మాట్లాడుకో, నువ్వన్నా మాట్లాడతావా లేకపోతే నీ గురించి లాయరు రీతు మాట్లాడుతుందా అని అడుగుతానమాట. సార్ లేదు సార్, నేను మాట్లాడుకుంటా అని అంటానమాట. చెప్పు నీకు మాట్లాడడం చేతగా అంటే రీతు మాట్లాడుతుంది. రీతు ఒక లాయర్ కదా నీకు అని చెప్పి అంటాడనమాట. లేదు సార్, లాయర్ అని ఏం కాదు సార్ అట్లా అని రీతు అంటానమాట. అప్పుడు పవన్ ఉండి, సార్ నేను అక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు బ్లూ టీంలో నేను అని ఏం ఊపలేదు సార్ అని అంటాడనమాట. కళ్యాణ్ ఏమో అక్కడ టీం డిస్కషన్ జరిగినప్పుడు అందరం టీం గురించి ఆడదామన్నప్పుడు డెమోన్ కూడా అవును నేను ఆడతా అని చెప్పి అన్నాడు సార్ అని కళ్యాణ్ చెప్తానమాట. డెమోన్ ఏమో నేను అనలేదని చెప్పి అంటాడనమాట. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు డెమోన్? ఇప్పుడు నేను మా మధ్యలో ఈ ఇంటర్ఫైర్ ఎందుకు అవుతున్నావు? నేను వీళ్ళ గురించి మాట్లాడుతూ నువ్వెందుకు వచ్చినావు? కళ్యాణ్ చెప్పేది కళ్యాణ్ చెప్పలేవు, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అని అంటాడనమాట. సరే నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పినప్పుడు, సార్ నేను అని నేనేం అనలేదు సార్, గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు జస్ట్ తల ఊపాను అంతే అని అంటాడనమాట. డెమోన్ని, కళ్యాణ్‌కి ఇంకా రీతుకి ముగ్గురికి పెద్ద గట్టిగా క్లాస్ వీక్తాడనమాట. క్లాస్ వీకిన తర్వాత వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోలను చింపేసి ఈ వీక్ మీరు చాలా వరస్ట్ అని చెప్పి చెప్తానమాట. ఇంకోటి వచ్చేసి తనుజని లేపుతానమాట. తనుజని లేపి, తనుజ బిగ్ బాస్ని ప్రశ్నించేంత నువ్వెవరు అసలు? ప్రశ్నించడానికి నువ్వెవరు? బిగ్ బాస్ని ఎందుకు ప్రశ్నిస్తావు నువ్వు అసలు? అదంతా బిగ్ బాస్ డిసిషన్ కదా, నువ్వెందుకు ప్రశ్నిస్తావు అని చెప్పి అడుగుతాడనమాట. సార్ ప్రతిసారి సంచాలకుగా దివ్యనే పెట్టుకుంటారు కదా సార్, అందుకని నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాను సార్, కావాలని అనలేదని చెప్పి తనుజ అంటనమాట. అప్పుడు నువ్వెవరు అడగడానికి? బిగ్ బాస్ ఇష్టం, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెడతాడు, అది బిగ్ బాస్ రూల్. నీకేమవుతుంది? నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి కానీ ఆ సంచాలకుతో నీకేం పని అని అడుగుతానమాట. ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇంకా మీరు ఫుల్ స్టాప్ పెట్టకుంటే గొడవలకి నెక్స్ట్ ఆడియన్స్ మీకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఉన్నాయి 3 వీక్సే, ఆలోచించుకోండి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తానమాట. అప్పుడు తనుజ ఉండి, సారీ సార్ నేను కావాలని అనలేదని చెప్పి అంటారనమాట. ఒకటైతే అర్థమైంది నాకైతే, తనుజ గేమ్ ఓడిపోవడం వల్ల బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాలేదు. అంటే ఒక సైడ్ నుంచి చూస్తే దివ్య తనకి సపోర్ట్ చేస్తలేదు, అక్కడ వేరే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, వేరే టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, సంచాలక్ గుండి నాకు సపోర్ట్ చేస్తలేదు, మాకే రూల్స్ పెడుతుంది అనే ఉద్దేశంతో ఆమె అట్లనే అనుకొని ఫ్లోలో అనేసింది అనమాట. సో కానీ ఎక్కువ శాతం తనుజ ఏంటంటే చిన్న చిన్న వాటికి ఓడిపోయినప్పుడు కానీ తనకి ఫేవరబుల్గా ఉండనప్పుడు కొంచెం వాయిస్ రేస్ అయిపోతుంది అనమాట అనుకోకుండానే. సో హైపర్ అయిపోతుంటుంది, అంతేగాని ఏది ఇంటెన్షనల్గా అన్నది. ఇంకోటి ఏంటంటే గేమ్ వరకే చూస్తాను అనమాట, తర్వాత అంతగానం క్యారీ ఫార్వర్డ్ చేయదు తనుజ. సో నాకైతే ఇది అనిపించింది. మీకు ఏమనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.